ముందుగా నా తెలంగాణ ప్రజలకందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ విషయం ఏంటంటే నిన్న మొన్న ఒకటే సోషల్ మీడియాలో సుంకిశాల ప్రాజెక్టు మీద జరుగుతున్న సంఘటన వల్ల నేను కొన్ని విషయాలు మాట్లాడదామని అనుకుంటున్నా. ఏంటంటే విషయం, ఈ సంఘటన జరిగి ఈ నెల ఆగస్టు 2 తారీఖు జరిగింది. అది మనకు 8 తారీఖు నాడు మన బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా వస్తే తప్ప ఎక్కడ ఎవరికి తెలియదు. అది ఈ కాంగ్రెస్ గవర్నమెంటు దాచిపెట్టింది. మా అసమర్థత ఎక్కడ బయటపడుతుందనేది దాచిపెట్టి అది మన బీఆర్ఎస్ సైనికులు స్పందించినాకనే వాళ్ళ అసమర్థత అనేది బయటకెళ్ళింది. అది బయటకెళ్ళిన తర్వాత ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత కొంతమంది మంత్రులు మాట్లాడుతూ ఏమంటారంటే, మన గౌరవ డిప్యూటీ సీఎం గారు మళ్ళీ బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ, అది మా తప్పేం లేదు, అంతా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తప్పు, వాళ్ళదే ప్రాబ్లం, మాకు ఎలాంటి తప్పు లేదని మాట్లాడుతున్నాడు. నిజంగా నీకు సిగ్గుంటే, శరం ఉంటే, నీకు తెలంగాణ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా కానీ, తెలంగాణ ప్రజల మీద నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా కానీ నువ్వేం చేసినోనివి? ఆ రోజు సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయినప్పుడు నిండు అసెంబ్లీ నడుస్తుంది. నువ్వేం చేసినోనివి? నీ తప్పు లేకపోతే, నిజంగా నీ తప్పు లేకపోతే ఏం చేసేటోనివి? ఆ విషయాన్ని అసెంబ్లీలో చెప్పేటోనివి. సిగ్గు లేకుండా మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంటే తప్పని మాట్లాడుతున్నావు. సిగ్గు ఉండాలి మాట్లాడడానికి. నిజంగా నీ తప్పు లేకపోతే ఆ రోజే తెలంగాణ ప్రజలు తెలియజేస్తుంటివి. నిండు సభలో అసెంబ్లీ నడుస్తుంది, అంత పెద్ద సంఘటన జరిగితే మీరు చెప్పలేదు. వారం రోజులు ఎందుకు దాచిపెట్టారు? అది తెలంగాణ ప్రజలకు తెలియాలి. మళ్ళీ బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ గత ప్రభుత్వమే బాధ్య అంటుడు. ఇంకెన్ని రోజులు మాట్లాడతారు ఈ తప్పుడు మాటలు? మీ మాటలు ఏమన్నా తెలంగాణ ప్రజలు వింటూరు అనుకుంటున్నారా? అసలు మీ పరిపాలన ఏందో మీకు అర్థమవుతుందా? ఇంకా సోయి తప్పే మాట్లాడుతున్నారు. ప్రజలకు మంచి జరిగేది చేయండి, అందరూ మిమ్మల్ని హర్షిస్తారు, మీకు సపోర్ట్ చేస్తారు. ఇంకా మేము అదే మాట్లాడతామంటే ఎవరు సహించరు. మీ తప్పులు ఎక్కడ బయటపడతామని సుంకిశాల ప్రాజెక్ట్ 2 తారీఖు కూలిపోతే అది మా బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోలన్నీ బయట పెడితే మీ కిందున్న అవినీతి ఏందనేది మా బీఆర్ఎస్ సోషల్ మీడియా బయట పెడితే మాత్రం అప్పటికి మీరు స్పందించకుండా, తప్పును ఒప్పుకోకుండా మళ్ళీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పని మాట్లాడుతున్నావు. సిగ్గుండాలే మాట్లాడడానికి. నీ తప్పు లేకపోతే ఆ రోజే బయట పెడుతుంటివి. అన్నీ దాపెట్టుకొని లోపల అడ్డగోళ్ళ కమిషన్లు తినుకుంటూ తెలంగాణ ప్రజలు మోసం చేయాలని చూస్తున్నారు. ఇంకా ఇది తప్పు. ఇది గత గవర్నమెంట్ ఇట లేకుండే కాళేశ్వరం క్రాక్ వచ్చింది, ఒప్పుకున్నారు. ఏం ఒప్పుకున్నారు? మా తప్పు అక్కడ జరిగింది, ఏదో జరిగింది, తప్పు అని ఒప్పుకున్నారు, వాస్తవం అని ఒప్పుకున్నారు. నువ్వు వారంలో దాపెట్టినావంటే దీని కింద ఏముంది మతలబ్? ఉత్తమ్ మళ్ళీ బట్టి విక్రమార్క గారు చెప్పాలి, తెలంగాణ ప్రజలకు తెలియాలి. మీరు ఇంకొక మంత్రి మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దానికి సంబంధించిన మంత్రి, మరి అదే నల్గొండ జిల్లా మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయన మాట్లాడతాడు, ఈ సోషల్ మీడియాలో వచ్చిందాక నాకేం తెలియదు, సోషల్ మీడియా వచ్చే నేను చూస్తున్నా అంటాడు. మరి నీకు కవర్ ఉందా? నువ్వు ఆ శాఖ మంత్రివేనా? మిమ్మల్ని మంత్రుల్లో పెట్టింది ఎందుకు? ఓట్లు వేసింది ఎందుకు? పరిపాలించడానికే కదా. పరిపాలన చేత కాకపోతే తప్పుకో.
ఇంకా తెలియదని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. వారం రోజులు దాపెట్టి మీ తప్పులు ఎక్కడ బయటపడతావు అనేసి ఆ తప్పులు తప్పించుకోవడానికి మా బీఆర్ఎస్ సోషల్ మీడియా బయట పెట్టేంతవరకు మీరు బయటికి రాలేదంటే మీ అసమర్థత ఏందో అనేది అర్థమవుతుంది. ఏమంటాడైనా మాట్లాడుతూ చిన్న సంఘటన, ఒక బ్లాక్ కూలిపోయింది, ఒక 2-3 నెలల్లో కంప్లీట్ చేస్తాం, అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, అదేదాన్ని ఉంటే ఆ కాంట్రాక్టరే ఆ వర్క్ చేస్తాడంటున్నాడు. మరి మీరు మాట్లాడేటప్పుడు మీకు ఇంకో వేరే విషయంలో మాట్లాడేటప్పుడు మీకు సిగ్గు అనిపించలేదా? మీకు సేమ్ అనిపించదా? ఒకవేళ అక్కడ షిఫ్టింగ్లో అక్కడ జనాలు ఉండి 100 మంది ప్రాణాలు కోల్పోతే నువ్వు తెచ్చిచ్చేటోనివా? ఎంత నష్టం జరిగేది? మన అదృష్టం బాగుండి అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో అక్కడ డ్యూటీ షిఫ్టింగ్ టైం కాబట్టి అక్కడ జనాలు లేరు, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సంతోషించాలి. ఇంకా అదేదంటే కాంట్రాక్టర్ చూసుకోవడం, అది ఓడి సొమ్ము, ప్రజల సొమ్ము. అంటే ఇంకా మళ్ళా బిల్లులు పెంచుకొని మళ్ళీ కమిషన్లు తినడానికి మళ్ళీ ఇదొక కొత్త డ్రామానా? కావాలని కూడా కొట్టిరేంటి? మీరు అందరూ అనుకున్నారా కమిషన్లు రావాలని? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని తెలంగాణకు ఏం చేస్తారో చెప్పండి. అసలు మీ లైన్ ఏందో చెప్పండి. నీ శాఖ మంత్రిగా నీకు అవగాహన లేదు, నీకే తెలియలేదంటే నువ్వు ఒక మంత్రివేనా? నువ్వు ఒకసారి జ్ఞానోదయం చేసుకో. మాకే సిగ్గు అనిపిస్తుంది నువ్వు మంత్రివని, నువ్వు ఆ మాటలు మాట్లాడుతుంటే. ఇప్పటికైనా నీకు ఎలాంటి చిత్తశుద్ధి ఉన్నా గత గవర్నమెంట్ మీద ఏడ్చే బదులు నీ తప్పులు నువ్వు కప్పిపుచ్చుకోవడానికి గత గవర్నమెంట్ అని మాట్లాడుతున్నావా? ఇంతకుముందుకి విన్నారేమో ప్రజలు, ఇప్పుడు మాత్రం విన్నారు. ఖబర్దార్. మీ తప్పులు కూడా గత గవర్నమెంట్ అంటే సాయించరు. ఎవడో బిడ్డ నా బిడ్డ అనేసి మొన్న ఖమ్మంలో ప్రాజెక్ట్ సీతారామ ప్రాజెక్టు నీళ్ళు వదిలి మంది బిడ్డ నా బిడ్డ అని ముద్దాడే రకం కాదు. గత గవర్నమెంట్ ఎంత చిత్తశుద్ధితో పనిచేసిందో తెలుసు మాకు. తప్పని ఒప్పుకుంటాం, నొప్పని ఒప్పుకుంటాం. మా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న నిజాయితీ అది. మీలాగా దొంగకు ఇప్పుడు తెలంగాణలో ఎట్లుంది తెలుసా? ఇప్పుడు సామెత, ఓ పిచ్చర్ చేతిలో రాయి, ఆ రాయి ఎటు పడుతుందో ఓనికి అర్థమవుతలేదు. అది మా తెలంగాణ ప్రజలు చేసుకున్న ఒక పెద్ద తప్పు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. అందరు అనుకుంటున్నారు, ఏంద్రా నాన్న, ఏంది ఇది, ఇట్లా అయిపోయి మన తెలంగాణ. రియల్ ఎస్టేట్ పడిపోయింది, భూమి ధరలు పడిపోయినాయి. మీరు ఇస్తున్న హామీలో ఒక్కట్లేదు. ఓ బస్ ఫ్రీ పెట్టి మా ఆడతల్లులందరినీ ఒకరికొకరు కొట్లాడబెడుతున్నారు. మీరు చేసిన కనికారం ఏం లేదు ఇక్కడ. మా ఆడతల్లులకు ఇస్తానన్న 500 గ్యాస్ సిలిండర్ లేదు. మా అక్క చెల్లెళ్ళకి ఇస్తానన్న స్కూటీలు లేవు. విద్యార్థులకు ఇస్తానన్న 5 లక్షల విద్యా భరోసా కార్డు లేదు. మా ముసలి తల్లులకు ఇస్తానన్న 4,000 పింఛన్ లేదు. మా వికలాంగుల అన్నలకు అక్క చెల్లెళ్ళకి ఇస్తాన 6,000 పింఛన్ లేదు. రైతు బంధు 15,000 లేదు. కౌలు రైతులది 15,000 లేదు. వ్యవసాయ కూలీల 12,000 లేవు. మా దళిత బిడ్డలకు 12 లక్షలు లేదు. ఫస్ట్ గత గవర్నమెంట్ అనేటప్పుడు నువ్వేం చేస్తున్నావో చెప్పు. నేను ఇది చేస్తాను చెప్పు. నువ్వు చేసిన తర్వాత గత గవర్నమెంట్ గురించి మాట్లాడు. కానీ గత గవర్నమెంట్ అని కూడా కాలయాపన చేస్తే మిమ్మల్ని రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, ఇంకా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఆ సుంకిశాల ప్రాజెక్టు మీద సెట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపించి దాన్ని న్యాయమైంది, దాని విధి విధానాలు తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ గవర్నమెంట్కి. జై తెలంగాణ, జై కేసీఆర్.